81 సియాచిన్లో మోహరించిన భారత సైన్యంలో మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ ఎవరు? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్లో మోహరించిన భారత సైన్యంలో మొదటి మహిళా వైద్య అధికారిగా కెప్టెన్ గీతిక కౌల్ గుర్తింపు పొందారు. ఈ ఘనత ఆమె గౌరవనీయమైన సియాచిన్ బాటిల్ స్కూల్లో కఠినమైన ఇండక్షన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో హై ఎలిటిట్యూడ్ అక్లిమటైజేషన్, సర్వైవల్ టెక్నిక్స్ మరియు ప్రత్యేక వైద్య విధానాలు ఉన్నాయి. మంచు చిరుత దళానికి చెందిన కెప్టెన్ గీతికా కౌల్ సియాచిన్ యుద్ధ పాఠశాలలో ఇండక్షన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్లో మోహరించిన భారత సైన్యానికి చెందిన మొదటి మహిళా వైద్య అధికారిని. ఉత్తర హిమాలయాలలో ఉన్న సియాచిన్, దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత, కఠినమైన వాతావరణం మరియు డిమాండున్న భూభాగం కారణంగా సవాళ్లను కలిగి ఉంది. ఇటీవలి నియామకం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డెహ్రాడూన్ ఆధారిత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ICFRE డీజీ కంచన్ దేవి. ఇండియా డెట్ రిజల్యూషన్ కో లిమిటెడ్ IDRCL చైర్మన్ నారాయణ్ శేషాద్రి. ఓపెన్ఐలో తాత్కాలిక CEO మీరా మురతి సామ్ ఆల్ట్మా స్థానంలో. కరేబియన్ కమ్యూనిటీకి భారత రాయబారి అమితెస్ తెలాంగ్. 82 నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ NASA తో కలిసి మార్స్ రోవర్ను నిర్వహించిన మొదటి భారతీయుడు ఎవరు? అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ NASA తో కలిసి మార్స్ రోవర్ను ఆపరేట్ చేసిన దేశం నుండి మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ అక్షతా కృష్ణమూర్తి. అక్షత MIT మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి PhD హోల్డర్. పూర్తి సమయం అవకాశం కోసం నాసాలో చేరిన అతికొద్ది మంది భారతీయుల్లో ఆమె ఒకరు. 13 సంవత్సరాల క్రితం నాసాలో పనిచేయాలని, భూమి మరియు అంగారక గ్రహంపై సైన్స్ మరియు రోబోటిక్ కార్యకలాపాలకు నాయకత్వం వహించాలనే కలతో అమెరికాకు వచ్చిన అక్షత ప్రయాణం ప్రారంభమైంది. అయితే ఆమె వీసాపై విదేశీ జాతీయురాలు కావడంతో అవాస్తవ లక్ష్యాలను కలిగి ఉండకుండా నిరుత్సాహపడింది. ప్రజలు ఆమెకు వేరే ప్లాన్ వేయమని లేదా తన ఫీల్డ్ను పూర్తిగా మార్చమని చెప్పారు. అయితే అక్షత ఆ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలతో ఉంది. 83 దివాలా మరియు దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా IBBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జితేష్ జాన్ దివాలా మరియు దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా IBBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. జాన్ ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నాడు. అతను వివిధ హోదాలలో భారత ప్రభుత్వంలో 21 సంవత్సరాలకు పైగా పూర్తి చేశారు. అతను ఫైనాన్షియల్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల వంటి వివిధ రంగాలలో కూడా పనిచేశాడు. IBBI దివాలా మరియు దివాలా కోడ్ IBC అమలులో కీలకమైన సంస్థ. బ్యాంకింగ్ మరియు బీమా రంగంలో ఇటీవలి నియామకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD వినయ్ M. టోన్సే. 2025 వరకు 2 సంవత్సరాలు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ ఇషా అంబానీ, అన్షుమాన్ ఠాకూర్ మరియు హితేష్ కుమార్ సేథియా. కోటక్ మహీంద్రా బ్యాంక్ MD మరియు CEO అశోక్ వాస్వానీ. దీపక్ గుప్తా స్థానంలో జనవరి 1, 2024 నుండి ప్రభావం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రిషి. ఆశీష్ పాండే స్థానంలో. RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా. 84 జెబా. యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో అనే నవల రచయిత ఎవరు?
ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఇప్పుడు తన తొలి నవల జెబా యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరోతో రచయిత్రిగా మారారు. దాని స్వంత భౌగోళిక మరియు సామాజిక, రాజకీయ స్పిన్తో ఫాంటసీల్యాండ్లో సెట్ చేయబడింది. ఆమె తన పుస్తకాన్ని బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్ BLF 12వ ఎడిషన్లో విడుదల చేసింది. ఈ పుస్తకం 1992 మరియు 2019 మధ్య ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ఫాంటసీ ఫిక్షన్ నవల. ఇది ఒక మేక్ బిలీవ్ కింగ్డమ్ మరియు ఒక దుష్టరాజు గురించి మాట్లాడుతుంది మరియు ఈ సూపర్ పవర్స్ ఉన్న జెబా అనే అమ్మాయి అతనిని ఎలా ఓడించగలదో చెబుతుంది. ఇటీవలి పుస్తకాలు: స్వర్గానికి స్వాగతం, ట్వింకిల్ ఖన్నా, బ్రేకింగ్ ది మోల్డ్, రఘురామ్ రాజన్ మరియు రోహిత్ లాంబా, ది బుక్ ఆఫ్ లైఫ్, విజయం కోసం బుద్ధుడితో నా నృత్యం, వివేక్ అగ్నిహోత్రి, నేను రన్నర్గా మారిన రోజు, ఎస్ చటోపాధ్యాయ, టేల్స్ ఫ్రమ్ ది హోమ్ ఆఫ్ వాగ్స్ మరియు విగ్లెస్, వి రాఘవన్. 85 ఆర్మేనియాలోని ఎరెవాన్లో జరిగిన ఎబా జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ ఎన్ని బంగారు పతకాలను గెలుచుకుంది? ఆర్మేనియాలోని ఎరెవాన్లో జరిగిన ఎబా జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు మరియు 1 కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. 70 కేజీల విభాగంలో ఆకాంక్ష స్వర్ణం, 48 కేజీల విభాగంలో పారి స్వర్ణం సాధించగా, 52 కేజీల విభాగంలో నిషా స్వర్ణం సాధించింది. 52 కేజీల విభాగంలో విని రజత పతకం సాధించగా, 63 కేజీల విభాగంలో సృష్టి సాఠే రజత పతకం సాధించారు. బాలుర విభాగంలో జతిన్ 54 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు.